చేసాం అదిగో ఇచ్చేసాం అని చెప్పి వాళ్ళకి ఆశ క్రియేట్ చేసి ఈరోజేమో మొన్నేమో స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి 42% ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి మన స్థానిక సంస్థ ఎన్నికలు షెడ్యూల్ ఇచ్చారు. అప్పుడు కూడా బీసీలు చాలామంది సరే మాకు న్యాయం జరగబోతుందని చెప్పి చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. తీరా ఏమైంది, హైకోర్టులో పెండింగ్ పడింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు మీరు. మరి సుప్రీంకోర్టులో కూడా ఇదే పరిస్థితి, హైకోర్టులోనే తేల్చుకోండి అన్నారు. అయిపోయింది ఇక. మరి ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది కీలకం కాబోతుంది. మరి ఇప్పుడు మధ్యలో ఎవరు కొట్లాడుకుంటారు అంటే బీసీలు పాపం రోజు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ధర్నాలు చేసి ఏదో విధంగా ఈ రిజర్వేషన్ సాధించాలని పట్టుబట్టి ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంది? పార్లమెంటులో 50% పరిమితి ఎత్తివేసే బిల్లు పెట్టాలి, బివి రాఘవులంట. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు పెట్టాలని సీఎం పొలిటికల్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటూ మోసపూరితంగా వ్యవహరిస్తుందని వివరించారు. పార్టీ పరంగా వద్దు, చట్టపరంగానే కల్పించాలి. ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇచ్చేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. లేదంటే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదేమో బీజేపీ పార్టీ అంటుంది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీజేపీ ఏమో ఇక్కడ సపోర్ట్ చేసింది అక్కడ సపోర్ట్ చేయట్లే అంటుంది. ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న లేఖలు ఏమైనాయి అనేది క్లారిటీ లేదు. ఏదన్నా అంటే మాత్రం అదొక్కటి చెప్తా ఉన్నారు, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి లేఖలని. మరి ఇవి గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి? ప్రభుత్వం మీదే, మరి గవర్నర్ దగ్గర ఎందుకు ఫైల్ పెండింగ్లోనే ఇప్పటిదాకా కాలేదు? అది ఇప్పటిదాకా గవర్నర్ కనీసం దాన్ని పట్టించుకోలేదా, చూడలేదా? మరి మీరు ప్రెజర్ తీసుకురావట్లేదా? ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా అది అయ్యే పనే కదా. మీ చేతిలో పని కూడా కాని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉందంటే అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మనం చెప్పవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ అవ్వనివ్వట్లేదు, ముందుకెళ్ళనివ్వట్లేదు ఫైల్ అని. మరి రాష్ట్ర ప్రభుత్వంలో చేతిలో ఉన్నదాన్ని కూడా మీరు చేయలేకపోతున్నారంటే ఇక్కడ ఎవరికి చిత్తశుద్ధి లేనట్టు? ఇప్పుడు రాష్ట్రంలో చేయాల్సిన పనులు కూడా కావట్లేదంటే మరి మీ మాట గవర్నర్ వినట్లేదా? లేదా గవర్నర్కి మీరు రాసిన లేఖలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా బీసీ రిజర్వేషన్కి సంబంధించి? మరి అందుకే గవర్నర్ దాన్ని పట్టించుకోవట్లేదా? మరి అవి కూడా బయటపెట్టండి. 2 సార్లు మేము లేఖ రాసాం, 2 లేఖలు కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఇదే మాట మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది మొదటి నుంచి కూడా ఇదే మేము గవర్నర్కి లేఖ రాసాం, అక్కడి నుంచి రిప్లై రావాలి. ఆ రిప్లై రావడం కూడా దాదాపు 4 నెలలు 5 నెలలు కావస్తుంది. ఆ రిప్లై లేఖ రాసి కూడా దాదాపు 6 నెలలు కావస్తుంది పైన. మరి ఇప్పటి వరకు గవర్నర్ రిప్లై ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లే అంటే మీరు ఒత్తిడి చేయట్లే. ఇన్ని విషయాలు బయట చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా 42% ఇచ్చిన తర్వాతే మేము స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామంటే స్థానిక సంస్థ ఎన్నికలు లేనట్టు ఇక. ఎందుకంటే 42% దాని మీద హైకోర్టు ఏం తీర్పిస్తుంది? మరి దానికి చట్టబద్ధత ఎందుకు తీసుకురావాలంటే ఎంత టైం పడుతుంది? మరి ఈ ఆలోచన లేకుండా మనం 42% ఊరికి ఇచ్చేద్దామని ఎట్లా మీరు హామీలు ఇచ్చారు బీసీలకి? మరి ఇవన్నీ ఆలోచన అప్పుడు లేదా? మీరు హామీలు ఇచ్చినప్పుడు దీనికి చట్టబద్ధత తీసుకురావాలి, లేకపోతే ఇంతమంది ఇప్పుడు ఆమోదం తెలపాలి, దీనికి 9 షెడ్యూల్లో పెట్టాలి, దీనికి ఒక జీవో, లేకపోతే 9 షెడ్యూల్లో పెట్టకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? దీనికి ఒక జీవో తీసుకొస్తే దానికి చట్టబద్ధత అయ్యే పరిస్థితి ఉంటుందా? ఏ రకంగా వెళ్ళాలి? మరి ఇవన్నీ ఆలోచనలు లేకుండా ఖాళీ 42% మేము ఇవ్వాలనుకుంటున్నాం, ఇచ్చేస్తాం, అయిపోయింది. మరి ఏది? మరి బీసీల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బీసీలు అడుగుతున్నారు ఈరోజు, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకోండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ హక్కు ఉంది, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ అది బీసీలకి. మీరు ఎన్నికల సమయంలో
మీరు ఇచ్చిన హామీ దాన్ని బట్టే బీసీలందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. మీ పార్టీ రావడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు కూడా ఉన్నారు. నిరుద్యోగ వ్యవస్థ కానీ లేదంటే రైతాంగం కానీ మీరు ఇచ్చిన హామీలు బట్టే ఇదంతా కూడా. బీసీలు కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి కారణం వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏ హామీ నెరవేర్చాం మనం? అసలు ఇస్తానన్నదే నెరవేర్చలే కదా, ఇక మిగతా ఏమో. అంటే దీన్ని బట్టి ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికలు ఈ సంవత్సరం లేనట్టే. అది అది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. బీసీలందరూ కూడా ఒకటి ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మనకు రిజర్వేషన్ కానట్టే, స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే. ఇది అటు కాని పరిస్థితి, ఇటు కాని పరిస్థితి. ఇప్పుడు ఏది కాకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎటు వెళ్ళడానికి లేకుండా ఒక దారి మొత్తం మూసేసి కూర్చుంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా కూడా అడ్డు తగిలే పరిస్థితే ఉంటుంది దీనికి. అండ్ బీసీలు ఏదైతే వ్యతిరేకిస్తారో లేదా కోర్టులు ఏవైతే వ్యతిరేకిస్తారో వాటినే రేవంత్ రెడ్డి అమలు చేయడానికి చూస్తున్నాడు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ 9 దానికి చట్టబద్ధత లేదు, అది యాక్సెప్ట్ చేయదు కోర్టు అని తెలుసు. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 9 ప్రవేశపెట్టి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి. అక్కడ ఏమైంది, కోర్టు 4 వారాలు గడువు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరి నిజంగా జీవో నెంబర్ 9 కానీ లేదా మీరు అన్నట్టుగా 42% మీరు ఇవ్వాలనుకున్న విషయాలు కానీ సుప్రీంకోర్టుకి ఆమోదం అయితే ఖచ్చితంగా అక్కడ కేసు నడిచేది లేదా వాయిదాలు పడేది. కానీ అక్కడ కూడా కొట్టేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చింది, హైకోర్టుకి ఇచ్చింది అది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీరు ఏదైతే జీవో ప్రవేశపెడుతున్నారో అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు అనేదే కదా ఇక్కడ క్లియారిటీ. మరి ఏదైతే కోర్టులు యాక్సెప్ట్ చేయవో లేదంటే ఏదైతే అమలు చేస్తే బీసీలందరూ వ్యతిరేకిస్తారో దాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది ఎక్కడ తెగుతుంది? తెగలేని పంచాయతీ ఇది, తెగని పంచాయతీ ఇది. ఈయన ఇట్లా పెడతానే ఉంటాడు, ఇది ఒక డ్రాగ్ అయ్యే పరిస్థితి తప్పితే అంతకు మించి ఏముండదు ఇక్కడ బీసీల రిజర్వేషన్కి సంబంధించి. వీళ్ళు ఇచ్చేది కాదు, సచ్చేది కాదు, నిజంగా అది.